sector. Let me get it with him on lecture. Make a wiggle and wine, jiggle and grind. Now we... ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ 1 minute. మీరు మహాలక్ష్మి వాళ్ళ అక్కే కదా? ఒక్కలేదు తొక్కలేదు, నేనే మహాలక్ష్మిని. ఏంటి, ఆర్ట్ పిక్చర్ లో హీరోయిన్ లా ఉండే మీరు సడన్ గా 30 పిక్చర్ లో హీరోయిన్ లా మారిపోయారేంటి? నేనెలా ఉంటే నీకెందుకు? పోరా. రానా? రానో లేదు, నాగ చైతన్యం లేదు. పోరా. మీరేంటండి ఇలా మాట్లాడుతున్నారు? ఒంట్లో బాలేదా? ప్రేమగా మాట్లాడడానికి నువ్వేమన్నా మొగుడివా? అంత మనం అనుకున్నట్టు జరిగింది. హర్ష కూడా చూస్తున్నాడు. వచ్చేసాడు. లక్కీ నో, లక్కీ నో, నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకుంటావేంటి? అయినా మోడర్న్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు చూస్తేనే చిరాకు పడి నువ్వు ఇలా నో. పైగా ఎప్పుడు హర్ష మీద సీరియస్ అవ్వ నువ్వు తన మీద సీరియస్ కూడా అయ్యావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు తెలియాలి తెలియాలి తెలియాలి. కావాలని ఇలా చేశాను. హర్ష కోసం నా వర్షన్ మార్చాను. తన మనసులో నుంచి నన్ను తుడిచేసి వై మనస్ఫూర్తిగా ఆ ఉమాదేవిని పెళ్లి చేసుకోవాలని ఇలా చేశాను. హర్ష కోసం నేనేమైనా చేస్తానన్నయ్య. తన సంతోషం కోసం సముద్రంలోనే కాదు, స్విమ్మింగ్ పూల్ లో దూకమన్నా దూకుతాను. వద్దు. ఈ రోజు నుంచి నేను బీర్ తాగినా, బీడీ కాల్చినా అది హర్ష కోసమే. నన్ను నేను అతని కోసం త్యాగం చేసుకుంటాను. అమ్మా చెల్లమ్మా, నువ్వు త్యాగానికి త్యాగలేనువమ్మా. ప్రేమ త్యాగం కోరుకుంటుందంటే అది ఫేస్బుక్ లో కొటేషన్ కొట్టి పాడేశానమ్మా. కానీ హర్ష సంతోషం కోసం నీ ప్రాణం త్యాగం చేస్తుంటే హర్షించకుండా ఉండలేకపోతున్నానమ్మా. నేను హర్షించకుండా ఉండలేకపోతున్నానమ్మా. మీ ఓవర్ యాక్షన్ చూడలేక ఇక్కడ దస్తున్నాం. హర్ష హర్ష మీరు చేసిన పెర్ఫార్మెన్స్ చూసి అప్పుడే అని ఎక్కేకి ఏడ్చి వెళ్ళిపోయాడు. సంధ్య, శృతి, హ్యాపీ బర్త్డే డాడీ. హ్యాపీ బర్త్డే గారు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అన్నయ్య. బావు గారు హ్యాపీ బర్త్డే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మావయ్య. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ బావు గారు. థ్యాంక్ యూ బాబు గారు. నా బుజ్జి బుర్రని ఒక ఆలోచన మధ్యగల చిరికేస్తుందిరా. వెంటనే నిమ్మక పెట్టుకుని తాగి. ఏంట్రా అది? సూర్యప్రతాప్ పుట్టినరోజు సందర్భంగా శంకర్ భూపాల్ బట్టలు పంచితే ఎలా ఉంటుంది? ఆ సూర్యప్రతాప్ ఊహకందనంత ఘనంగా ఈ పెళ్లి జరిపించి చూపించాలి. ఈ పెళ్లి ఘనంగా చేయడానికి ఎవరిని నెత్తిలేసినా వాళ్ళని చిత్తు చేసే సూపర్ ఐడియా నా దగ్గర ఉంది. ఏంటది? ఈ ప్యాలెస్ లో 50 మంది పనులు ఉన్నారు. వాళ్ళందరికి బట్టలు పంచావనుకో, ఈ ప్యాలెస్ లో ఏ పెళ్లి జరిగినా ఈ పెళ్లి గురించి బ్రహ్మాండంగా చెప్పుకుంటారు. సాయంత్రం సిటీకి వెళ్ళి బట్టలు తెచ్చి అందరికి పంచి పెడదాం. అలాగే. అలా జరగడానికి వీల్లేదు. అలా జరగకుండా ఆపడానికి ఛాన్సే లేదు. వాళ్ళకంటే ముందు మనమే బట్టలు పంచాలి. అంటే పెళ్లి కొన్న బట్టలు పంచాలి. ఇప్పటికిప్పుడు కొత్త బట్టలు ఎక్కడి నుంచి తెస్తాం బావా? ఇంకోసారి బావా అన్నావంటే మక్కలు ఎరగదీసి మూల కూర్చోబెడతా. మీ బావ చెప్పిన దాంట్లో పాయింట్ ఉందండి. ఉందా? మనం పెళ్లి కొన్న బట్టలు పంచేద్దాం. ఆహా, ఇమ్మీడియట్ గా పంచేద్దాం. దండాలండి బావగారు. అంటే అది పనోళ్ళందరినీ పరిగెత్తుకురమ్మని కబరెట్టారంట కదా, వచ్చేసాం. ఈ చీర అమ్మాయికి ఇచ్చేయండి. ఈ చీర పెళ్లి పనులు బాగా జరుగుతున్నాయి కదా? ఈ రోజు నా జీవితంలో మరచిపోలేని రోజు. ఇదిగో బాబు. పుట్టినరోజు శుభాకాంక్షలు అయ్యా. ఏంటారా బయటికి శత్రువులు అంటారు. ఒకరు పుట్టినరోజుకి ఇంకొకరు బట్టలు పంచుకుంటారు. మనకి ఎందుకురా, వాళ్ళల్లో ఒకటేనంట. బట్టలు పంచుతున్నారు. దొరకవు. ఈ రోజు నా జీవితంలో మరచిపోలేని రోజు. ఇప్పుడు ఇది మీ చేతికిచ్చేవాళ్ళం. ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎప్పుడు ఊహించలేదు. దూరం పెరిగే కొద్దీ మనుషులు దగ్గర అవుతారంటారు. అది నిజం కాదు. అదే నిజమైతే మన ఇంట్లో ఇలాంటి 2 పెళ్లిళ్ళు జరిగేవి కాదన్నయ్య. దూరం పెరిగిందే కానీ మీ మీద ఉన్న ప్రేమ తగ్గట్లేదు. ఎవరది? అన్నయ్య,
చూసారా, అన్నయ్యకి మాట పట్టింపు నోటి వరకే కాని మనసులో లేదండి. అందుకే తనే ఒక మెట్టు దిగి వచ్చాడు. పాపు నిద్రలో ఉన్నాను కదా అని ఏం చెప్తే అది నమ్ముతాను అనుకుంటున్నావా? అయినా మనం పైగతిలో ఉంటే మెట్టు దిగి ఎలా వస్తాడు? మెట్లెక్కి కదా రావాలి. ఎలా వస్తే ఏంటండి, ఆయనే అన్ని మర్చిపోయినప్పుడు మీకు మాత్రం ఎందుకండి ఈ పంతాలు? మీరు ఎంత కాదన్నా మీ స్నేహాన్ని తను ఇంకా మర్చిపోలేకపోతున్నాడు. అందుకే ముందు మీకే ఇవ్వాలని ఉంచిన ఈ మొదటి శుభలేఖని తనే స్వయంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టెళ్ళాడు. ఏంట్రా వాళ్ళు ఓవరాక్షన్? గురుగారు మీకు మన స్కెచ్ అర్థం కావట్లేదు. ఏంటి కిరీటం లేని కింగ్ అందరినీ శాసించేవాడిని. ఆఫ్టర్ ఆల్ ఒక పాత్ర కోసం అసిస్టెంట్ అడుకోవాల్సి వస్తుంది. ఇలా ఒకండి గురుగారు, మిమ్మల్ని ఎంటర్ చేయాలంటే సిచ్యువేషన్ డిమాండ్ చేయాలి కదా. ఏంటో బొక్కల సిచ్యువేషన్ డిమాండ్ చేసేదేంటి? అసలు ఈ పెళ్లిలో స్విచ్ బోర్డు లాంటి నేను లేకపోతే ఇది జరగడానికి వీల్లేదు. నన్ను కూడా మీ డ్రామాలోకి లాక్కుంటారా? అందరికీ రకరకాల పాత్రలు ఇచ్చాడు, నాకు పాత్ర కాదు కదా, కనీసం చెంచా కూడా ఇవ్వలేదు. మీ అబ్బాయి ఏంట్రా, ఒక అమ్మాయిని పడేసేటప్పుడు ఇంటి చుట్టూ తిరుగుతారు, కాలేజ్ వరకు తోడొస్తారు, క్యాంటీన్ లో వెయిట్ చేస్తారు. అదే అమ్మాయి పడ్డాక పట్టించుకోవడమే మానేస్తారు. శృతి, ప్రైవేట్ ప్రాపర్టీగా ఉన్నప్పుడు ఎగబడతాం. అదే ప్రాపర్టీ మన పేరు మీద రిజిస్టర్ అయ్యాక ఎగబడ అవసరం లేదు. తప్పుకో. కామెడీ చేస్తారు గురుగారు. నువ్వు కామ్గా సైడ్ అయిపోయి నేను కామెడీ చేస్తానంటావేంట్రా? నేను మీ సైడే ఉన్నాను కదా గురుగారు, సైడ్ అయిపోయినట్టారేంటి? మీ జోక్ మాత్రం భలే ఉంది. అయ్యో, నేను జోక్ వేసానా? అది నీకు బాగుందా? బాగుంది. వచ్చేస్తుందా? ఏంట్రా నన్ను ఇలాంటి టెన్షన్ లో పెట్టావేంట్రా? గురుగారు మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజ్ అవడం ఏంటి? ఇలాగే కంటిన్యూ అయితే ఎవరే కళ్లే కాదురా, బ్రెయిన్ కూడా బయటెట్టుంది. ఏదో రకంగా ఆలోచించి కథలోకి లాగరా. అందేముంది గురుగారు. వాయిస్ వినపడదేంటి? ఉసే ప్లీజ్ వదలవే, నాకు మూడ్ లేదు. నా దగ్గర బోల్డ్ అంత ఉంది. నీకు పెళ్లి కాక బాగా కాక మీద ఉన్నావు. తప్పుకో. ఈ పుట్టోడు ఎక్కడున్నాడు? అదేంటి గురుగారు అక్కడ ఆగిపోయారు? అరే రారా, ఇప్పుడు నేనేం జోక్ చేయలేదు, నీకు నవ్వు రావట్లేదు. అవును, ఈసారి మీరేం జోక్ చెప్పలేదు, కథలోకి లాగలేదని బాధపడ్డారు. రే, నువ్వెక్కడికి వెళ్ళావు నేను భయపడతా ఉంటే బాధపడ్డానంటావేంట్రా? నా గురించా? నీ సంగతి నాకు తెలుసు కానీ నువ్వు ఇక్కడ ఉండరా, ఈసారి చెప్తా నీ పని. గురుగారు ఈ రోజు మీకు ఏదో అయింది. నాకు అదే అనిపిస్తుందిరా, నన్ను ఏదో ఒకటి చేసి కథలోకి లాగరా బాబు. వీడేంటి గోడ కొట్టిన పెడకలా అతుకుపోయాడు? ఇంకా ఆలస్యం చేయను, లాగుతాను, మిమ్మల్ని ఖచ్చితంగా లాగుతాను గురుగారు. మరి ఇందాక నన్ను లాగింది ఎవర్రా? ఇంపాసిబుల్, లాగితే నేనే లాగాలి. కథలో కాదురా బాబు, గదిలోకి లాగింది ఎవరని? కొంపదీసి ముద్దులేం పెట్టదు కదా. ముద్దులా? లోపల తీసుకెళ్లి గోడకేసి గుద్ది వదిలిపెట్టారా? అయితే ప్రాబ్లం లేదు, మిమ్మల్ని ఎవరు లాగలేదు, అంతా మీ భ్రమ. ఇక్కడ కన్ఫ్యూజన్ కి నా బ్రెయిన్ బిర్యానీ అయిపోయేటట్టుందిరా. నీకు దండం పెడతాను రా, ఏదో చేసి నన్ను లాగరా. నిన్నే బే మబ్బులు వెనకాల దాక్కుని సిగ్గుపడుతూ సాంప్రదాయంగా ఉందని చందమామకే సైట్ కొడుతున్నావా నువ్వు? నా మిల్క్ బాటిల్ ఓ సిప్పేస్తావా? ఓ ముగ్గేసిన పిల్ల పెగేసిందేటానా? నువ్వు చూసావే, అదంతా ఓ సెటప్. ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా నాలాంటి కంచు కఠోరాన్ని గెంటేసాయి, దాన్ని మనసులోంచి గెంటేసాయి, నీ ప్రేమ టెంట్ పీకేసాయి. హ్యాపీగా ఉమాదేవిని పెళ్లి చేసుకుని దానికే నీ పేటెంట్ హక్కులు ఇచ్చేసాయి. అమ్మయ్య పడిపోయింది. స్టార్ట్ చేద్దాం. శ్రీను, ఈ ఆర్చ్ అంతా ఇంపార్టెంట్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. ఎక్స్క్యూజ్ మీ. అమ్మా, చెల్లమ్మా, ఏమైంది నా చెల్లికి? మందు తాగింది. మందు తాగిందా? పురుగులు చూస్తేనే దూరంగా పారిపోయిన చెల్లెలు పాలు తాగినంత ఈజీగా పురుగుల మందు తాగేసిందా? ఆపండి, అది పురుగులు కొట్టే మందు కాదు, మనుషులు కొట్టే మందు. లిక్కర్. లిక్కర్ అంటే ఎలక్షన్ టైంలో ఫ్రీగా పంచుతారు. అవునండి. నో! మా సిస్టర్ మంచినీళ్ళు తాగాలన్నా అది మినరల్లా జనరల్లా అని ఆలోచించేది. అలాంటి నా చెల్లెలు మందు తాగిందా? దీని కారణం ఎవరు? ఎవర్రా? నువ్వు పిల్లని పెళ్లి చేసుకోబోతూ ఈ పిల్లని మర్చిపోలేకపోతుంటే ఈ పిల్ల ప్రేమనగర్ లో ఏ అన్నారా మందుకు బారిస అయిపోయింది. హర్ష గారు పట్టుకుంటారా? మీరు మా చెల్లెని మర్చిపోతానంటేనే తను మందు మానేస్తుంది. మీరు హ్యాపీగా ఉండటమే తనకు కావాల్సింది. ప్లీజ్ నా చెల్లెని మర్చిపోతారని నాకు మాట ఇవ్వండి. మాట ఇవ్వండి. ప్రామిస్. ఈ ట్విస్ట్ ఏంటి? దీని చేతులు అయిపోయాను. నా ప్రాణం పోయినా నేను మహాలక్ష్మిని వదులుకోను. తనే నా భార్య. అంటే నా చెల్లెని మీరు రెండో పెళ్లి చేసుకుంటారా? కాదు,
ఉమాదేవితో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాను. ఇప్పుడే డిసైడ్ అయ్యాను. ఐ లవ్ మహాలక్ష్మి. అంటే ఆనందం వచ్చినప్పుడు నాకు లేడీ వయసు వచ్చేసరి. హర్ష అదే బావా, అలా చేస్తే మీ పేరెంట్స్, ఉమాదేవి పేరెంట్స్, ఈ సొసైటీ ఏమనుకుంటుంది? ఎవరేమనుకున్నా నాకు అనవసరం. మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం నాకు ఆనందం దక్కుతుంది. పెళ్లి సూర్యప్రతాప్ గారికి చెప్పేస్తాను. 4 రోజులు పెళ్లి పెట్టుకుని ఇప్పుడే చెప్తే ఊరుకుంటారా? చేతిలో పెడతారు. అసలే డేంజర్ మనుషులు. బావా, ఏంటి బా, ఏమైంది? మీ వాళ్ళు చెప్పింది కరెక్టే బావా. నువ్వే ఏదో ఒకటి చేసి మా పెళ్లి చేయాలి. నేను ఎదుటి ప్లాన్ చేస్తాను. లేట్ అయింది, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే బావా, థ్యాంక్ యూ. బావా, మహాలక్ష్మికి కొంచెం డ్రింక్ ఎక్కువైంది, మజ్జిగ తాగించండి. తాగిస్తాను బాబా, మీరు వెళ్ళి పడుకోండి. ఓకే. ఇప్పటికే ఆలస్యమైంది. పదండి. గుడ్ నైట్. గుడ్ నైట్ వద్దు బాబా, ఆల్ అవుట్ పెట్టి పడుకోండి, దోమలు రాదు. లైన్ క్లియర్ అయిపోయింది. కొంచెం నవ్వుతూ ఉండొచ్చు కదా. ఎవడరా కూరకు తెచ్చిన కాలీఫ్లవర్ గుమ్మాన్ని కట్టింది? కోనా కట్టాడేమోరా. అనయ్య ఆ? నాతోరా. ఏంటే కంగారు? అసలు ఏం జరిగింది అన్నయ్య? అబ్బా, అసలు ఏమైంది? నాకేం జరిగింది కాదు, అక్కడేం జరుగుతుందో అది చెప్పు. ఉమాదేవిని పెళ్లి కూతురు చేస్తున్నారు. ఈ రోజు పెళ్లి కూతుర్ని చేస్తున్నారు, రేపు పెళ్లి, ఎల్లుండి శోభనం. ఎల్లుండి కాదు, పెళ్లి రోజే శోభనం. అది కాదన్నయ్య, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం కదా. 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకా ఏంట్రా మీరు ప్రయత్నం చేసేది? మరి నువ్వు మాత్రం చేసింది ఏముంది? నీ ప్రేమలో నిజంగా సిన్సియారిటీ ఉంటే ఈ పాటికి మీ పెళ్లి అయిపోయి ఉండేది. ఏంట్రా, నా ప్రేమలో సిన్సియారిటీ లేదంటావా? నా ప్రేమలో సిన్సియారిటీ అన్నయ్య, ఏదో ఫ్లోలో అన్నాను. వీడేంట్రా సూసైడ్ చేసుకుంటాడు అనుకుంటే సూట్ కేసు తోటి వస్తున్నాడు. అన్నయ్య, ఈ స్క్రాప్ ఏంటి? ఇవి స్క్రాప్ కాదురా, నా ప్రేమ గుర్తులు. ఇవేంటో తెలుసా? చిన్నప్పుడు తిరునాళ్ళలో పోయిన ఉమాదేవి కాళ్ళు పట్టి. ఓ, అప్పుడే సైడ్ వేసావు వాటిని. ఇది చిన్నప్పుడు మేము తీయించుకున్న ఫోటో, తను ఆడుకున్న బొమ్మ. ఇదిరా నా ప్రేమ. ఏంటన్నయ్య ఇది? ఉమాదేవి తల దూకుంటున్నప్పుడు నేను కలెక్ట్ చేసిన వెంట్రుకలు. చెప్పండిరా, ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఏముంది, ఉమాదేవికి ఎయిర్ ఫాలింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఫాలింగ్ కాదురా, ఫీలింగ్. ఫీలింగ్. ఉమాదేవి ఇక్కడుందిరా. మరి అంతగా ప్రేమించిన వాడివి ఆ రోజు ఉమాదేవి వాళ్ళ నాన్న పెళ్లి చేస్తాను రా అంటే ఎందుకెళ్ళలేదన్నయ్య? తండ్రి కొడుకులను విడతీశారన్న చెడ్డ పేరు మావయ్యకి రాకూడదని. ఓహో, మావయ్య ఇక్కడే ఉన్నా. మీ మాయ కూడా అక్కడే ఉన్నాడా? ఆయనే కాదు, నన్ను ఉమాదేవిని కలపడానికి వచ్చిన మీరు కూడా ఇక్కడే ఉన్నారు. ఏంటి అందరు అక్కడే ఉంటారా? అది హార్టా, 3 బెడ్రూమ్ ఫ్లాటా? నువ్వేం బాధపడకన్నయ్య. ఉమాదేవి లేకుండా నేను బ్రతకలేను. తన పెళ్లి చేసుకుని అలా అత్తారింటికి వెళ్తుంది. అదే రోజు నా శవం శ్మశానానికి వెళ్తుంది. చూడవే, ప్రపంచంలో ఇంతగా ప్రేమించే భర్త ఏ అమ్మాయికి దొరకడే. అలాంటి వాడిని మిస్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అవునండి, అంతగా ప్రేమించిన వాడిని కూడా అర్థం చేసుకోకపోతే అసలు ప్రేమ అన్న మాటకు అర్థమే లేదు. నాకు తెలుసండి, లోపల మీరు కూడా తను ప్రేమిస్తున్నారని. నా అనుభవంతో చెప్తున్నాను. మనసులో ఒకరిని పెట్టుకుని ఇంకొకరితో పెళ్లికి సిద్ధం అవడం కరెక్ట్ కాదండి. ప్లీజ్ ఉమా, నన్ను క్షమించు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ప్లీజ్ ఉమా. బావా, బావా అన్నావంటే నన్ను క్షమించినట్టేగా. నేను పెళ్లి చేసుకోవడానికి నాకోకే బావా, కానీ మా నాన్న మావయ్య ఒప్పుకోవాలి కదా. ఆ విషయం నాకు వదిలేయండి. ఇలా చెప్పబెట్టకుండా వచ్చేస్తే పిల్లలేమని అనుకుంటారేమోనండి. ఏంటి అనుకునేది? వాళ్ళు ఏమైనా మనకు చెప్పొచ్చారా? ఆయన ఎవరో పెద్ద మనిషిలా ఉన్నాడు, ఆయన అడిగితే తెలుస్తుందేమో. నమస్కారం అండి, ఇక్కడ సూర్యప్రతాప్ గారు అంటే ఎవరండి? సూర్యప్రతాప్ గారు నేను ఎవరంటే చెప్పిన అందరికీ గుర్తుందిగా, అమ్మ గొంతులా ఉంది. ఏంటండి ఎంతకీ మీకు ఆయన తెలుసా లేదా? అమ్మే, చూసావమ్మా, వీడికి నా పుట్టినరోజున బట్టలు పంచడానికి అడ్డురాని ఈగో ఈ రోజు నా పేరు అడిగితే చెప్పడానికి అడ్డొచ్చింది. రై, నా పుట్టినరోజుకి నేను బట్టలు కొనుక్కోను, అలాంటిది నీ పుట్టినరోజుకు నేను బట్టలు పంచడం ఏంటి? నేను పడుకున్న టైం చూసి దొంగచాటుగా శుభలేఖ పెట్టి వెళ్ళింది నువ్వు. ఏంటి, మా కులదైవం దగ్గర పెట్టాల్సిన మొట్టమొదటి శుభలేఖ నీ దగ్గర పెట్టానా? నువ్వెంత, నీ బతుకెంతరా? రై, నాది దర్జా బతుకురా, నీదే దగుల్బాజీ బతుకు. ఏమన్నావు? రై, వేసేయండి రా.